నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయింది. సో ఇన్ని రోజులు ఆవిడ అరెస్ట్ జరగకుండా ఇప్పుడు అరెస్ట్ జరగడాన్ని మనం ఎలా చూడొచ్చు? అలాగే ఇదే ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా కొంతమంది బడా నేతలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఈడీ ఇప్పుడు చొరవ చూపిస్తుంది. మరి ఇదే చొరవ రేపు ఏపీలో కూడా ఎలక్షన్స్ ముందు చూపించే అవకాశం ఉందా? ఒకవేళ చూపిస్తే అక్కడ పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంటుంది? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. గోవర్ధని మన వీక్షకులకు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, తెలంగాణ ఎలక్షన్స్ కన్నా ముందు. అయితే అప్పుడే అరెస్ట్ జరుగుతుంది, ఇప్పుడు అని చాలాసార్లు అనుకున్నాము, కానీ అప్పుడంతా అరెస్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు, లోక్సభ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ అవ్వడం ఎలా చూడొచ్చు? అండ్ ఈ ప్రభావం ఏపీ మీద కూడా పడే అవకాశం ఉంటుందా? దీని వెనక ఎలాంటి వ్యూహం నడుస్తుందంటారు? మనం అనుకోవటం కాదమ్మా, ఇది కవిత అరెస్ట్ గురించి గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు బీజేపీ నాయకులే చెప్పారు ఈ కవితది అరెస్ట్ అవుతుంది అని. తర్వాత ఈడీ అనేకసార్లు సోదాలు చేసింది, తర్వాత ఆమెను ఇంట్రాగేషన్ కోసం పిలిపించారు, ఢిల్లీ వెళ్ళింది. ఈ మధ్యలో కూడా నోటీసులు ఇస్తే ఆమె ఆ నోటీసులకి స్పందించలేదు. ఎందుకంటే ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కూడా నోటీసులు ఇచ్చినా కూడా 5-6 నోటీసులకి ఆయన స్పందించలేదు. కాబట్టి ఈమె కూడా నేను స్పందించక్కర్లేదు అనే ఉద్దేశం మీద ఉంది. అయితే కిందసారి ఈమెని అరెస్ట్ డెఫినెట్, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఎన్ని ఫోన్లు వాడింది, ఎంతంత ఖరీదు ఉంటాయి, ఆ ఫోన్లు ఏ ఫోన్ ఎంతకాలం వాడింది, ఏ నంబర్ మీద, తర్వాత వాటిని ఎలా ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా. తర్వాత ఢిల్లీ తాజ్ హోటల్లో రూమ్ తీసుకుని ఎన్నాళ్ళు ఈమె పేరు మీద ఉంది, తర్వాత అక్కడ ఎవరెవరిని కలిసింది, సీసీ ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆ టైంలో నిజానికి అసలు అరెస్టు చేస్తామని బాహాటంగా చెప్పిందే బీజేపీ నాయకులు. ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ చేయలేదో ఎన్నికలకు ముందు, తర్వాత అప్పుడే కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళటం, పెద్దలతో మాట్లాడటం, ఈ కేసుని మాఫీ చేయించుకున్నారనే ఒక అపప్రద కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ అండ్ బీఆర్ఎస్ మిలాఖత్ అయినాయి, అందుకే అరెస్ట్ జరగలేదని కూడా ప్రచారం జరిగింది. దానివల్లే జనం బీఆర్ఎస్ని బీజేపీని నమ్మలా. లేకపోతే బీఆర్ఎస్ని ఎట్టాగు ఓడించదలుచుకున్నారు, బీజేపీ గెలిచేది. అప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్న బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ చేసిన తప్పుకి బీజేపీ మూల్యం చెల్లించింది. అది ఇప్పుడు వాళ్ళు లేటుగా అయినా రియలైజ్ అయ్యారు. ఇప్పటికైనా సరే ఈ కేసు విషయంలో ఈడీకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళు 10 మంది అధికారులు ఇంతకాలం తర్వాత మళ్ళీ వచ్చారు అంటే సోదాలు చేయడానికి. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఎవరైనా చెరిపేస్తారు, కంప్యూటర్స్లో కానీ ఫోన్స్లో కానీ ఇంకా కానీ. అయినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ ఫోన్ సీజ్ చేసుకున్నారు. గతంలో ఇలాంటి సమాచారం అంతా సిబిఐ దగ్గర ఉంది, లేదని కాదు, ఈడీ అధికారుల దగ్గర కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేపు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్లో ఈ సీట్లు అనేది బీజేపీకి చాలా కీలకం. బీజేపీకి ఒక ఆశాజనకమైన రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణనే, ఇక్కడే. కానీ పక్కనుండి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ బలం అతి స్వల్పం, మ్యాక్సిమం 1% లోపు. కాబట్టి ఇక్కడ 2వ స్థానానికి రాగలిగిన అవకాశాన్ని మనం చేజేతులా జారవిడుచుకున్నాం అనేది పార్టీ అంతర్గతంగా వాళ్ళే రియలైజ్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ కూడా హెచ్చరించింది, మీరు అనవసరంగా ఆవేశపడి ప్రకటనలు ఇచ్చి తీరా ఆ విషయంలో ఎవరిని అరెస్ట్ చేయలేదని. అప్పుడు కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని కూడా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరిగినాయి అని కూడా. రెండూ జరగల. ఇప్పుడు రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీసం ఆ అపప్రద తుడిచేసుకుంటే కొన్నిసార్లు గతంలోనే 4-5 సీట్లు వాళ్ళు గెలిచారు తెలంగాణలో. ఇప్పుడు ఈ అపప్రదతో అసలు పోటీ భయంలో పడిపోయారు వాళ్ళు కూడా. కాబట్టి అందుకని నేను అనుకోవటం కవిత గారిని వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు. నేను అనుకోవటం ఇంతగా అది నమ్మకపోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు సంబంధించిన అనేక ఆధారాలు వాళ్ళు సేకరించారు, అరెస్ట్ చేస్తామని చెప్తాను వచ్చారు. కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికల దృష్ట్యా చేశారు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కేసు స్పీడ్ అందుకుంది, అలాగే ఆమెను అరెస్ట్ చేశారు అని. రేపు అలాగే ఏపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి అక్కడ కూడా బీజేపీ ఎంపీ స్థానాలకు అలాగే అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేయబోతుంది. మరి అక్కడ కూడా కొంతమంది పాలక నేతల ఇళ్లలో బడా నేరస్తులే ఉన్నారు.
సో వాళ్ళ కేసుల విషయంలో కూడా స్పీడప్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి మాతృక అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఇప్పటికే హెచ్చరిక చేసింది బీజేపీకి. ఇవాళ మీరు అవినీతి మీద దేశవ్యాప్తంగా మీరు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు రేపు ఎన్నికల్లో మీరు వెళ్ళి అనేక సభల్లో మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసెస్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి కదలకుండా ఆపగలిగారు మీరు. తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ విషయంలో కూడా మీరు అడ్డం ఆపారు. ఇప్పుడు ఈ అపప్రద మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే హెచ్చరించింది. రెండోది ఏంటంటే తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా 5 సంవత్సరాల పాటు సిబిఐ సంస్థ, సిబిఐ ఎవరిదమ్మా? కేంద్రం ఉంది కదా, కేంద్ర సంస్థ దర్యాప్తు చేసి ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదని ఆయన కూతురు వచ్చి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిందంటే బీజేపీకి దేశవ్యాప్తంగా ఎంత అప్రతిష్ట అది అర్థమైపోతుంది కదా. అక్కడ కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి పాత్ర ఉంది, అందుకనే అరెస్ట్ కావట్లేదు అనేది అవినాష్ రెడ్డి వీళ్ళందరిదీను. అందులో సిబిఐ దగ్గర కూడా వీళ్ళని ఇంట్రాగేట్ చేశారు, వాళ్ళ పేర్ల ప్రస్తావన ఉంది, ఇంకా కూడా అరెస్ట్ చేయలేదంటే తర్వాత ఈ కేసులు ఇట్లా ఉండగా క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్కి సంబంధించి 45,000 కోట్ల ఆస్తి ఈడీ సీజర్లో ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో. ఈడీ ఎవరిది? కేంద్ర సంస్థ కదా, సిబిఐ కేంద్ర సంస్థ. వీళ్ళందరూ దర్యాప్తు చేసి సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉంది ఈ కేసు. అసలు సర్వోన్నత న్యాయస్థానం కూడా రాజకీయ నాయకుల మీద వస్తున్న కేసెస్ని త్వరగా పరిష్కరించండి, వితిన్ 1 year పరిష్కరించమని ఎప్పుడో చెప్పింది. సివిల్ అండ్ క్రిమినల్ ఆర్ ఎకనామిక్ అఫెన్సెస్. మళ్ళీ తర్వాత కూడా ఇంకొక ఢిల్లీలో ఒక లాయరు, తర్వాత రఘురామరాజు గారు కూడా కేసు వేసినప్పుడు ఆ సందర్భంలో ముందు విచారణకి సుప్రీంకోర్టు లాయర్ కేసు వచ్చింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు. అప్పుడు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కేసెస్ని తొందరగా టేకప్ చేసి ఈ ఎలక్షన్లో కూడా చేయమని కూడా మళ్ళీ ఇంకొక ఆదేశం కూడా ఇచ్చింది. ఈ ఆదేశాలు కూడా ఇవాళ వరకు అమలు జరగల. ఇప్పుడు దీనివలన నష్టపడేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైఎస్ఆర్సీపీ కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసును సపోర్ట్ చేసినందుకు బీజేపీ మొన్నేమో తెలంగాణలో మూల్యం చెల్లించింది, ఇప్పుడు దేశవ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్లోనూ కూడా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన లాభం ఏముంది? వివేకానంద రెడ్డి గారు హత్యని అడ్డం పెట్టుకుని బీజేపీ అధికారంలోకి రాలా, జగన్మోహన్ రెడ్డి గారు రాగలిగాడు నా బాబాయిని చంపేశారని ఎలక్షన్ ముందు చెప్పి. అట్లాగే ఇప్పుడు ఈ కేసెస్లో ఆర్థికంగా లాభం పొంది జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీకి ఏం లాభం వచ్చింది ఆర్థికంగా? ఇప్పుడు ఇన్ని ప్యాలెస్లు మోడీ గారికి ఉన్నాయా, అమిత్ షాకి ఉన్నాయా? ఒక టీవీ ఛానల్, ఒక పెద్ద పేపరు, ఇన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, అనేక కంపెనీలు, వాళ్ళకి ఎవరికైనా ఇద్దరిలో ఒకరికన్నా ఉన్నాయా? అలాంటప్పుడు మరి అంత ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆస్వాదిస్తున్నప్పుడు ఈ కేసును పెండింగ్లో పెట్టి దేశవ్యాప్తంగా అప్రదిష్ట పాలవాల్సిన అవసరం బీజేపీకి మోడీ గారికి ఏముంది? అక్కడ విలేకరులు కూడా అడుగుతారు కదా, మీరు ఇంత గళమెత్తి అవినీతి మీద దునుమాడుతున్నారు, మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా అవినీతి మీద పోరాడుతున్నాడు అని అడుగుతారు. ఎలా అంటే ఆయన పూర్తి సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించి 52 రోజుల పాటు వాళ్ళ సంస్థ సిఐడి ద్వారా జైల్లో పెట్టగలిగాడు. మరి మీకు అంతకన్నా ప్రతిష్టాత్మకమైన శక్తివంతమైన సిబిఐ ఈడీలు ఉన్నాయి, వాళ్ళు కేసెస్ పెట్టారు తప్ప ఏమీ ఆయన్ని ప్రొసీడ్ అవ్వలేకపోయారు కదా. ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏ మొహం చెప్తగలుగుతారు? ఆయనే దునుమాడుతున్నాడు మీకన్నా కూడా అవినీతి మీద. అక్కడ అవినీతి మీద ఆధారాలు లేవు, కానీ మేము ముందు అరెస్ట్ చేస్తాం, తర్వాత ఆధారాలు తీసుకుంటామని కోర్టులకు కూడా చెప్పారు వాళ్ళు. అట్లాంటి వ్యక్తి ముందు మరి మీరెందుకు మీ సంస్థలు పనిచేయట్లేదు అనేది అర్థం. తర్వాత ఆయన లండన్ వెళ్తా కూడా ఈ సిఐడికి ఆదేశాలు ఇచ్చి వెళ్ళాడు, కేసులు ఆధారాలు ఉండా లేకపోయినా ఏదో కేసులో ముందు ఆయన జైల్లో అయితే పెట్టండి అని. వాళ్ళు అది విన్నారు, పెట్టారు. ఆ పెట్టిన తర్వాత విలేకరులు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగినప్పుడు, ఏమండి మీరు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేశారంటే, ఏమో తెలియదు నాకు, ఎత్తేసారా, మరి కేంద్రం ఏమన్నా ఎత్తేసిందేమో అని అన్నాడు ఆయన. అంటే అరెస్ట్ చేయించింది ఈయన, తప్పు కేంద్రం మీదకు దోశాడు మిత్రపక్షంలో ఉంటూ. ఇవన్నీ కూడా ఇవాళ బీజేపీని కూడా ఆలోచనలో పడేసినాయి. కాబట్టి ఇప్పుడు ఈయన్ని కాపాడి వాళ్ళ చేతులు కాల్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు గతంలో ఇక్కడ తెలంగాణలో ఆ తప్పు జరిగింది, మూల్యం చెల్లించారు. అందుకని కనీసం ఈ లోక్సభ ఎలక్షన్ ముందన్నా కొంత పాపం చేతులు కడుక్కోవడానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ సంస్థ
వీళ్ళ మీద ఒత్తిడి పెడుతుంది. మీరు ఇట్లాంటి ప్రాక్టీసెస్ని చేయొద్దు, మీరు ఏదైతే చెబుతున్నారో మీరు ఆచరణలో చూపించండి, లేకపోతే దేశంలో మీరు ఎలా తలగా ఎత్తి తిరుగుతారు. బీజేపీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన పార్టీ, ఇవాళ మీరుంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, అప్రతిష్ట పార్టీకి మూట ఎందుకు కడుతున్నారని ఆ ఒత్తిడి తీసుకొస్తుంది. ఆ సందర్భంలో ఇక వాళ్ళు కూడా ఈడీని మీ బెయిల్ రద్దు చేయించండి, ఆయనది సిబిఐకి కూడా చెప్తారు. తర్వాత ఆ కేసెస్ ముందుకు తీసుకెళ్ళమని ఆదేశాలు ఇస్తారు సిబిఐ కోర్టుకి కానీ సిబిఐకి కానీ. అందులో ఆ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి కదా, వాటినే ఉటంకిస్తూ హైకోర్టు పలానా జడ్జిమెంట్లో ఇదేని ఈ కేసుల్లో ఇంతకాలం 10 ఏళ్ల పాటు ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఎటైనా అడగొచ్చు, ఆపమని అనవచ్చు, అధికారికంగా లెటర్ రాసి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పమని షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు ఈడీ అండ్ సిబిఐ డైరెక్టర్లకి. కాబట్టి ఇప్పుడు మనకి కవిత గారు అరెస్ట్ అయితే ఎప్పుడైతే ఇక్కడ జరిగిందో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా చూపించి వీళ్ళు కూడా అడుగుతారుగా వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు, వివేకానంద రెడ్డి గారి కేసు, వీటన్నిటిని స్పీడప్ చేయాల్సి వస్తుంది. అట్లా ఆ పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలోను, ఢిల్లీలో కూడా. దానికి తోడు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రజల అభిమానం కోల్పోయింది. కాబట్టి ఆ పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు. కాబట్టి పొత్తు మేము ఎందుకు వదులుకున్నాం అనేది చూపించడానికి కూడా మేము అట్లాంటి పార్టీలను ప్రోత్సహించబోము, ఖచ్చితంగా మేము అందరి పట్ల సమన్యాయం అమలు చేస్తామని అనటానికైనా ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ బయటికి తీయాల్సి వస్తుంది. అట్లాగే ఇంకా ఇతర నాయకుల మీద ఎవరి మీద ఉన్న చిన్న చితకా నాయకుల మీద కూడా సిబిఐ ఈడీ కేసులు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి, ఐటీ కేసులు కానీ ఇలాంటివన్నీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మా వీక్షకులు కూడా నమస్కారం.